పర్యాటక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్యాల కార్యక్రమాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం మెదక్ దాయార పురాతన కట్టడాలైన బావి దేవాలయాలు సందర్శించారు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ కోట్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, యువజన క్రీడల నిర్వహణాధికారి రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు, యువత, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని పర్యాటక శోభ సంతరించే విధంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ప్రాంతాలను తుదిరిపు తీసుకొచ్చే విధంగా పర్యాటక పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో మౌలిక వస్తువుల కల్పనపై పటిష్ట చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನು అదే కార్యక్రమం కూడా కాదు కాదు పైప్ లేకుండే గోడ కూడా లేకుండే తర్వాత గోడ పెట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మా మెదక్ టౌన్లో ఉన్న స్వామి బావి, ఇది దాయరాలో ఉంది, ఇది విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారు ఉన్నారు, లోకల్ కౌన్సిలర్ ఉన్నారు, జేసీ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, లోకల్గా ఉన్న ప్రజలు అందరూ ఉన్నారు. సో ఈ బావి గురించి స్వామి వాళ్ళే ఎప్పుడో కాలంలో చేసి ఉంటుంది, ఇది మెయింటైన్ చేశారు వాళ్ళే లోకల్గా కూడా ఇనిషియేటివ్ తీసుకొని కొద్దిగా రెగ్యులర్గా శానిటేషన్ డ్రైవ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే ఈ టైంకి మనకి దాంట్లో నీళ్లు కూడా లేదు, కొద్దిగా మెయింటెనెన్స్ చేయాల్సిన ఉంది. ఉన్న రాళ్ళు కూడా పడిపోయినాయి, కొద్దిగా స్టెప్స్ రిపేర్ చేయాలి. సో కొద్దిగా వర్క్ ఉంటుంది మనకి హెరిటేజ్ ప్రిజర్వేషన్ పరంగా. దానికి మనం ప్రపోజల్ పంపిస్తాం, ఖచ్చితంగా చూసుకుంటాం. లోకల్ ప్రజల తరఫు నుంచి మాకు ఇదే ప్రామిస్ చేయడం జరిగింది కి మనం శానిటేషన్ గురించి కానీ దీనికి కాపాడుకోవడానికి చూసుకుంటాం ఖచ్చితంగా. సో ఫండ్స్ గురించి మనం డిస్ట్రిక్ట్ లెవెల్ తరఫు నుంచి మొబిలైజ్ చేసి దీనికి త్వరలోనే రిపేర్ కూడా స్టార్ట్ చేస్తాం.